ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మష్రూమ్ కర్రీ. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ప్యాన్లోకి. ఇది ఇండస్ వ్యాలీ కుక్వేర్. ఇది మనకి సత్తు వాటికంటే ఈ స్టీల్వి చాలా హెల్త్కి మంచివండి. సో ఇవే యూజ్ చేయడం బెటర్. సో నీట్గా వాష్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అండ్ దీనికి కావాల్సింది కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు అండ్ కొద్దిగా ఆనియన్స్ నీట్గా స్మాష్ చేసుకున్నాను, కొంచెం కచ్చాపచ్చిగా దంచుకున్నవి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారం పొడి, ధనియాల పొడి ఇవి కావాలి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచిన ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఇది ఆర్గానిక్ పసుపు మా చేనులో పండించి మేమే దాన్ని నీట్గా పౌడర్ చేసుకున్నాము. చాలా మంచిది ఆర్గానిక్. మనం కూడా ఆర్గానిక్గా పండించుకొని తింటే చాలా బెస్ట్. కానీ మనకు ఆప్షన్ ఉండదు, ఎందుకంటే సిటీస్లోనే ఇంక జాబ్ చేస్తూ అక్కడే ఉంటాం కాబట్టి అట్లీస్ట్ మనకు దొరికినవన్నీ ఆర్గానిక్గా తెచ్చుకోవడం బెస్ట్ విలేజ్కి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు నీట్గా మష్రూమ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఈ మష్రూమ్స్ మనకి విలేజ్లోనే దొరికేవి. మా చిన్నప్పుడంతా మేము ఇలా కొనుక్కొని తినేవాళ్ళం కాదు ఊళ్ళో. మాకు వర్షం పడినప్పుడు ఐ థింక్ నియర్ బై జనవరిలో మనకి దొరికేటివి ఫ్రీగా. వర్షం పడితే ఉరుములు వచ్చినప్పుడు మనకి మష్రూమ్స్ అనేది ఎక్కువ దొరికేటివి. అవి ఎక్కువ చేసుకొని తినేవాళ్ళము. అండ్ అవి చాలా టేస్టీగా ఉండేవి. అండ్ వాటర్ కూడా దాంట్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉండేది కదండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్లో అసలు వాటర్ రావు. మనకి న్యాచురల్గా దొరికే మష్రూమ్స్లో అయితే ఈజీగా వాటర్ కూడా వస్తాయి. ఆ వాటర్తోనే ఉడికిపోతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం టైం పడుతుంది వేగడానికి. బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అలానే వదిలేద్దాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా వాటర్ దీంట్లో తయారవుతాయి. ఆ వాటర్తోనే ఉడికిపోతాయి మష్రూమ్స్. ఆ తర్వాత మనము కావాల్సిన కారం, ధనియాల పొడి, లైట్గా పెప్పర్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మనకి క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. అండ్ చాలా ప్రోటీన్ కూడా, మంచి న్యూట్రియంట్స్ ఉన్న రెసిపీ ఇది. మష్రూమ్ చాలా మంచిదండి. అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి మనం, వీక్లీ వన్స్ అన్న అట్లీస్ట్. ఎక్కువ నాన్ వెజ్ అంటే ఎక్కువ చికెన్, మటన్, ఫిష్ అలాంటివి తింటూ ఉంటారు. ఈ మష్రూమ్స్ కూడా మనం పక్కా తీసుకోవాలి అంటున్నాను. సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొంచెం కారం పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇంకొక 2 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసి ఇప్పుడు మిరపొడి, ధనియాల పొడి వేసి కూడా ఆల్మోస్ట్ ఒక 2 minutes అయింది. సో ఇంకా మనము ఆల్మోస్ట్ ఇంకా గార్నిష్ చేసుకుంటే కొత్తిమీరతో కర్రీ రెడీ. సో ఇది రైస్తో సర్వ్ చేసుకోవచ్చు, చపాతీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.